వనపర్తి జిల్లా ఆత్మకూరులో రాజకీయ వేడి రాజుకుంది. బీజేపీ నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆత్మకూరు అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. నిధులు ఎక్కడివైనా అభివృద్ధి జరగడమే ముఖ్యమని 40 ఏళ్లుగా పాలించిన వారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేను విమర్శించడం హాస్యాస్పదమని ఆక్షేపించారు. మంత్రి వాకిట శ్రీహరిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సబ్జెక్ట్ తెలిసి మాట్లాడుతూ తెలుగుగా అర్థమైతే తెలియదు. మీరు మాట్లాడుతున్న మాటలు ఏంది? అదనపుగా జూరల్ డ్యామ్ దగ్గర బ్రిడ్జ్ కట్టాలి, ఆ బ్రిడ్జ్ తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఎంపీకి డైవర్ట్ చేసి ఇక్కడ కడతా ఉన్నారని చెప్పి మాట్లాడుతారు. ఏ రకంగా మాట్లాడతారు? అవు బరాబర్. ఆ రోజు వచ్చిన జూరల్ డ్యామ్ తీసుకుపోయి నందివల్ల కట్టారు. ఆ రోజు వచ్చిన బ్రిడ్జ్ తీసుకొచ్చి ఈరోజు మా మంత్రి గారు ఈరోజు గద్వాలకు ఆత్మకూరు మీదుగా వంతెన కడతానది నిజమే, అది ఆర్ఎంపీకి డైవర్ట్ చేసింది కూడా నిజమే. ఈరోజు మా ప్రాంతం బాగుపడుతుంది. ఎందుకు ఇంత వివక్ష? ఏ రకంగా మీరు ఆపగలుగుతున్నారు? గతంలో మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా, అప్పుడు మా స్వర్ణమ్మ ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, అప్పుడు కూడా జెన్కోను కూడా ఆపడానికి ఎంతో ప్రయత్నం చేసినావు. ఇప్పుడు ఇక్కడ బిర్జు కడితే ఎక్కడ బాగుపడుతుంది అని చెప్పేసి మీరు ఈ రకంగా ఇంత వివక్ష చూపడం కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నా. ఎందుకొరకంటే ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులు సిగ్గు శరం ఉండాలి. ఏందా ఎక్కడి నుంచి తొలకొచ్చి మాట్లాడిపిస్తున్నారు నాయకుని? లోకల్ ఎవరు లేరా? మీరు పక్కన మద్దతు ఇస్తారు. ఏ రకంగా మద్దతు ఇస్తారు? ఏ కోణంలో మద్దతు ఇస్తారు? మీరు పక్కన పెట్టుకొని ఇక్కడ కడుతున్న బ్రిడ్జ్ కరెక్ట్ కాదు, దీనికి సపరేట్ బడ్జెట్ తెచ్చుకోండి, ఈ బ్రిడ్జ్ తీసి మళ్ళీ అక్కడే కట్టాలని చెప్తా ఉంటే మీరు పక్కన నుండి ప్రశ్నించడానికి రాదా? ఎదిరించడానికి రాదా? ఈ రోజు వాస్తవంగా డ్యామ్ సేఫ్టీ అంటున్నారు. డ్యామ్ సేఫ్టీ అంటే ఏంది? తెలుగున్నోడు ఎవడైనా సేఫ్టీ అంటే ఎత్తుకున్న కడవ కింద దింపితే బరువు తగ్గినట్టు. డ్యామ్ మీద బండ్లు పోకుండా కింద బండ్లు పోతే సేఫ్టీ కదా. అది కూతవేటు దూరంలో ఇట్లా తిరిగి గద్వాలకి పోతే 30 కిలోమీటర్లు అవుతుంది. దాని పక్కలేసి ఏం లాభము? డ్యామ్కి ఎవరికి ఉపయోగపడుతుంది? సేఫ్టీకి ఎవరికి ఉపయోగపడుతుంది? కూతవేటు దూరంలో గతంలో ఎట్లయితే జూరాల ప్రాజెక్టు ఇక్కడ జూరాల దగ్గర కట్టాలనుకున్నారో అది నిర్వీర్యం అయిపోయింది. ఏదో కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడ పోయింది. అదే బ్రిడ్జిని ప్రజల అభిప్రాయం మేరకు ఇక్కడ కడుతుంటే గౌరవ మంత్రి గారు మీకు దాన్ని సపోర్ట్ చేసి మద్దతు తెలిపేది పోయి చెంచాగాలను పంపి ఇక్కడ బ్రిడ్జిని ఆపే ప్రయత్నం చేస్తే ఆత్మకూరు మండల్లో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీల నాయకులు అమర్చింత కానీ మాకు మద్దతు తెలిపిర్రు. ఎవరు రికార్డింగ్ ఉంది, మంచి పద్ధతి కాదు. మేము కూడా మాట్లాడగలుగుతాం. ఏమంటే మా స్థాయి కాదు, నీ మీద మాట్లాడకూడదు అని మాట్లాడతలేము. నువ్వు మా పెద్ద మనిషిని పెద్ద మాట్లాడినావు. ఉడుకుతుంది ఇట్లా రక్తం కానీ ఎందుకు అని ఊకే ఉన్నాం. నెక్స్ట్ టైం ఇట్లాంటి పరిణామం